ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ ఈ వేసవిలో భూమి ఉష్ణోగ్రత అత్యధికంగా ఉందని అంచనా వేసింది. అంతేకాదు మానవాళి చరిత్రలో ఈ సంవత్సరం అత్యంత వేడిగా ఉన్న సంవత్సరమని ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2024 వేసవిలో భూమి అత్యంత వేడిగా ఉందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ వెల్లడించింది. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి అంశాల కారణంగా ఈ రికార్డు స్థాయి వేడి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అన్నారు. కోపర్నికస్ ప్రకారం జూన్, జూలై, ఆగస్టులలో సగటు ఉష్ణోగ్రత 62.24 ఫారెన్హీట్గా ఉంది. ఇది 2023 రికార్డు కంటే 0.03 డిగ్రీల సెల్సియస్ అంటే 0.05 డిగ్రీల ఫారెన్హీట్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కోపర్నికస్ రికార్డులో 1940 నాటివి. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమయ్యే అమెరికన్, బ్రిటిష్, జపనీస్ రికార్డులు గత దశాబ్దం సగటు ఉష్ణోగ్రతల కంటే ఇవి వెచ్చగా ఉన్నాయని చెబుతున్నాయి. గత 1,20,000 సంవత్సరాలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2024-2023 సంవత్సరాల్లోని ఆగస్టు నెలలో సగటు ఉష్ణోగ్రత 16.82 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతకు సమానమని కోపర్నికస్ డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో తెలిపారు. వాతావరణ మార్పులు మనపై ఎలా పట్టు బిగిస్తున్నాయో ఈ డేటా తెలియచేస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ముందు మునుపటి సంవత్సరం 2023 కూడా సగటున చాలా వేడిగా ఉంది. ఆ క్రమంలో 2023 భూమిపై అత్యంత వేడిగా ఉంటుందా అనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు 2024 డేటా బయటకు వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందోనని భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే భూమిపై అత్యంత వేడిగా ఉండే సంవత్సరం ప్రస్తుతానికి ఇదేనని అంటున్నారు. అమెరికాలోని అరిజోనాలో ఈ సంవత్సరం 100 రోజులకు పైగా ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ ఓవర్ప్యాక్ అన్నారు. వేడి గాలులు, భారీ వర్షాలు, వరదలు వంటి సంఘటనలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. వాతావరణ మార్పులను విస్మరించడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.